సో ఎంఎస్ఎంఈ కంపెనీలు రాకుండా, లోకల్ కంపెనీలు రాకుండా 107 మెగావాట్స్ తోని 3 టెండర్లను కలిపి సింగిల్ టెండర్ పిలిచింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు సోలార్ అవసరమే లేదు. ఇవాళ పరిస్థితి ఏంది? ఆ 107 మెగావాట్స్ కానీ, దానికంటే ముందు పిలిచిన 63 మెగావాట్లు కానీ సంవత్సరం లోపల కట్టిండ్రు. ఇప్పుడు సింక్రనైజ్ అయితలేదు, పీపీఏ లేదు, రాష్ట్ర ప్రభుత్వం నేను తీసుకోనంటున్నది. ఇప్పుడు వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరి ఎందుకంత కట్టిండ్రు? ఎందుకంత అనాలోచితంగా వేల కోట్ల రూపాయలతో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్లు ఎందుకు కట్టింది? మీరు టెండర్లు పిలిచి నిర్మించి 63 మెగావాట్లది కానీ 107 మెగావాట్లది కానీ ఎందుకు ఈ రోజు వరకు సింక్రనైజ్ అయితలేదు? ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ చేసుకోలేదు? ఇలా వేల కోట్లు ఖర్చు పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉంటే ఇది కార్మికులకు, సంస్థకు నష్టం కాదా? అవసరం లేని పవర్ ప్లాంట్లు ఎందుకు నిర్మించిండ్రు? కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్లాంట్లు కడతారా? ఇవాళ ఏమైంది? నార్మల్ గా చాలా మందికి తెలుసు, 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలంటే 2.5-3 కోట్లకు 1 మెగావాట్ నిర్మించవచ్చు. కానీ సింగరేణి ఫైనల్ చేసిన టెండరు 5 కోట్లకు పర్ మెగావాట్ ఇచ్చినారు. 5 కోట్లకు పర్ మెగావాట్ చెల్లించింది. 2.5-3 కోట్లకు భారతదేశం అంతా చేస్తున్నారు. అదే బిహెచ్ఈఎల్, ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిహెచ్ఈఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ కూడా అనేక టెండర్లు ఫైనల్ చేసింది. ఎన్టీపీసీ నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్లు కానీ, బిహెచ్ఈఎల్ కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు పెడితే వాళ్ళు 2.5-3 రూపాయలకు మెగావాట్ చేస్తున్నారు. కానీ సింగరేణి పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు 5 రూపాయలు, 5 రూపాయల 3 పైసలు, 5 రూపాయల 15 పైసలకు ఇవాళ టెండర్లు ఫైనల్ చేసి మీ కమిషన్ల కోసం అవసరం లేని ఇవాళ సోలార్ పవర్ నిర్మించింది. దానివల్ల సంస్థ అప్పుల్లోకి పోతా ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. ఇప్పుడు ఒకప్పుడున్న ఫిక్స్డ్ డిపాజిట్ల పైసలు తీసి మీ కమిషన్ల కోసం సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి మీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే ఇవాళ కార్మికుల జీతాల కోసం ఓడివై బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు పెట్టింది ఈ విద్యుత్తు? మరి పెడితే పీపీఏ కావాలి కదా గవర్నమెంట్తో. పీపీఏ ఎందుకైతే లేదు? పీపీఏ కాదు, సింక్రనైజ్ కాదు, ఆ కరెంటు వాడరు. 2.5-3 రూపాయలకు ఎన్టీపీసీ చేస్తుంటే మీరు 5 రూపాయలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి టెండర్లలో నియమ నిబంధనలు మార్చి మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలు పాల్గొనకుండా చేసి ఇవాళ వందల కోట్ల రూపాయల స్కామ్ కు ఇవాళ సోలార్ పవర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. అట్లే ఎక్స్ప్లోజివ్ స్కామ్స్, జిలెటిన్స్ మీరు వాడతారు కదా, సింగరేణి మీకే తెలుసు, కార్మికులకు మాకంటే ఎక్కువ. ఇవాళ బొగ్గు బావుల్లో ఉపయోగించే ఈ జిలెటిన్ స్టిక్స్ లో కూడా కుంభకోణం జరిగింది. ఒక్కటేసారి 30% వాటి ధరలు పెంచాలని నిర్ణయించింది. ఒక 2 మంచి డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఒక ఆయన శ్రీనివాస్, ఇంకొక ఆయన జీవీ రెడ్డి. మంచి పేరున్న వాళ్ళు, సంస్థలో పైకొచ్చిన వాళ్ళు. మేము సంతకం పెట్టం, ఇంత పెంచడానికి వీలు లేదు, కోల్ ఇండియాలో కూడా ఇంత ధర లేదు, మహారాష్ట్రలోని దాని పేరు మన వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో కూడా ఇంత ధర లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో లేదు, కోల్ ఇండియాలో లేదు, ఇంత ధర ఎకాఎకిన 30% మేము పెంచము అంటే ఆ జీవీ రెడ్డి మీద ఒత్తిడి పెడితే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఇంకొక డైరెక్టర్ శ్రీనివాస్, ఆయన కూడా నేను సంతకం పెట్టను, ఇది అన్యాయం, ఇది తప్పు, సంస్థకు నష్టం జరుగుతుంది అంటే ఆయనను డైరెక్టర్ పదవి నుంచి ఆయనను రివర్ట్ చేసి జీఎంగా డిమోషన్ చేసింది. ఆ తర్వాత ఎవరినో ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టి ఆ ఇన్ఛార్జితో సంతకాలు పెట్టించి 30% ఎక్సెస్ కు జిలెటిన్ స్టిక్స్ వాడితే దాంట్లో కూడా వందల కోట్ల రూపాయల సంస్థకు నష్టం జరిగింది. సోలార్ పవర్ స్కామ్, జిలెటిన్ స్కామ్, దానికంటే ముందు సైట్ విజిట్ సర్టిఫికెట్ల పేరు మీద ఓబీ టెండర్ల స్కామ్. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఈ 40 లక్షల బొగ్గు, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ బొగ్గు సంగతి ఏంది, 40 లక్షలు ఏంది, దీని కథ ఏందో మీకు కూడా తెలియాలి. నాకంటే ఎక్కువ ఇప్పుడు మీరంతా రామగుండం ప్రాంత కార్మికులు.
ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్ నుంచి నిన్న ఎంత డేట్ 6 ఇది 5వ తారీఖు మొన్నటి సింగరేణి వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఎంత కోల్ స్టాక్ లో ఉంది. సరే దీన్ని మనం బయట పెట్టింది ఆల్మోస్ట్ 1.5 మంత్ అవుతుంది. నేను 40 లక్షలని చెప్పిన. 40 లక్షలని చెప్తే నిన్న వాళ్ళు చెప్పారు లేలే 40 లక్షలు కాదు 26 లక్షలు అని చెప్పి సింగరేణిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మీరు కూడా చూసే ఉంటారు. ఇందులో కూడా 26 లక్షలనే ఉంది ఇప్పుడు. అంటే 40 26 ఎట్లయింది మరి? సింగరేణి ఉత్పత్తి ఒక యావరేజ్గా ఒక రోజుకు 1,80,000 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని బయట పెట్టినామో ఒక 50,000 తక్కువ చేసి 1,30,000 చూపించుకుంటా, ఒక 50,000 తక్కువ చేసి అది రోజుకు 50,000 తగ్గించుకుంటే 40కి వెళ్ళి 26 లక్షలు చేసేది. పోనీ 26 లక్షలని ఉండాలి కదా మరి ఇవాళ. ఇప్పుడు నేను ఇవాళ RG1కు పోతాను బయలుదేరినాం. ఇవాళ ఇందులో ఏం చూపిస్తున్నారు ఈ వెబ్సైట్లో? ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సింగరేణి, నా సొంత కవిత్వం కాదు. RG1లో 4 లక్షలు, దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నట్టు చూపిస్తున్నారు. కాదు ఇవాళ ఆ రోజు 6 ఉండే. అది నేను తయారు చేసినప్పుడు 6 ఉంది. మా వాళ్ళు అది 30 ఏప్రిల్ నాడు. అది నేను ఇవాళ చెప్తున్నది 5 జూన్ నాడు. 5 జూన్ నాడు అంటే మధ్యలో ఇప్పుడు మే నెల మొత్తం ఇది 35 రోజులు, అదొక రోజు 36 రోజుల్లో రోజుకి 50,000 తగ్గించుకుంటూ పోయి ఇవాళ ఏం చెప్తుండ్రు దీంట్లో ఈ వెబ్సైట్లో అంటే 3,98,677 మెట్రిక్ టన్నులు RG1 దగ్గర బాయి మీద ఉన్నది స్టాక్ అని చెప్పింది. సరే నన్ను ఇలా పోలీసు వాళ్ళు ఓనియలే. నేను మా జర్నలిస్టులను కోరుతున్నా, రేపు RG1 బాయి మీద పోయి 3,98,677 అంటే 4 లక్షలు. 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదా చూడు ఉండాలి కదా మరి. 4 లక్షలు ఉందని ఇది సింగరేణి అఫీషియల్ వెబ్సైట్. రేపు మీరు నేను నిన్న మా కార్మికులు పోయొచ్చిందట, అంత కొట్టు ఒక 5-6 వేలు ఉంటుందేమో అన్న, ఒక రోజుకు సరిపోయేంత మందం ఉన్నది కానీ 4 లక్షలు అయితే లేదన్నా అని అన్నారు. మరి 4 లక్షలు ఉండాలి కదా, రేపు మీరు పోయి చూడండి మరి ఏంది మరి ఎటువైంది ఈ బొగ్గు. ఇది ఒక RG1 కాదు, ఎక్కడెక్కడ ఎంత ఉన్నదో ఇల్లు అంత ఉన్నది. SPL సత్తుపల్లిలో 1,15,000, YLD ఇల్లందులో 2,71,000, మందమర్రిలో 5,68,000, SRP శ్రీరాంపూర్లో 4,64,000, RG1 3,98,000, RG3 1,40,000, APA అక్కడ 1,81,000, BHPL అంటే భూపాలపల్లి 3,07,000 ఉంటుంది ఈ స్టాక్. మరి బాయి మీద ఉందా భూపాలపల్లిలా? మరి ఎటు పోయింది అది? ఎక్కడ పోయింది ఈ బొగ్గు? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అసలు నిజం మీకు ఇవాళ చెప్తా. ఆ రోజు సింగరేణి CMDగా ఉన్న వ్యక్తి తన గొప్పలు చెప్పుకోవడానికి, తన గొప్పలు చెప్పడానికి ఉత్పత్తి కానటువంటి బొగ్గును 90 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు ఉత్పత్తిని మార్చ్ 25 కదా రాజన్న, మార్చ్ 24 25 2000 మార్చ్ 25 నాటికే 90 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తి జరిగిందని, దాని మీద 8,300 కోట్లు లాభాలు వచ్చినాయని